హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సాటర్డేస్ బ్లాగ్. టైం అయితే ఇప్పుడు మాకు 10 o'clock ఇన్ ద మార్నింగ్. జస్ట్ ఇప్పుడిప్పుడే నేను ఆశు కొంచెం బాత్ అది ఫినిష్ చేసేసి వచ్చామన్నమాట. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. సో ఇవాళ బ్లాగ్లో వచ్చేసి మీకు ఒక బిగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే మేము ఇండియా వెళ్తున్నాం అనమాట. సో ఇండియా వెళ్ళడానికైతే లిటరల్గా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. టికెట్స్ అయితే చెప్పాలంటే 1 week బ్యాకే మేము బుక్ చేసేసుకున్నామండి. ఆల్మోస్ట్ 1 week అయితే అయింది టికెట్స్ చేసేసుకొని. కాకపోతే టెన్షన్స్ అనమాట. సో ఆశు పాస్పోర్ట్ వచ్చేసి రెన్యువల్ కోసం ఇచ్చున్నాము. యాక్చువల్గా 2 months 1.5 month బ్యాకే వీళ్ళు వెళ్ళారనమాట. పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నాము, ఒక పని అయిపోయింది అని. కాకపోతే అప్పుడు ఇక్కడ ఆఫీసెస్ అన్నీ ఏం వర్క్ చేయట్లేదు, వర్కింగ్లో లేవన్నమాట. సో ఇంకని చెప్పి బ్యాక్ వచ్చేసారు, వెళ్ళి కూడా ఒకసారి మళ్ళీ లాస్ట్ మంత్లో మళ్ళీ వెళ్ళారనమాట, మళ్ళీ చేయించుకుందామని. సో అప్పుడైతే తీసుకున్నారు. సో ఆశు పాస్పోర్ట్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత ఏంటి, మళ్ళీ ఆర్పిటీలో ఉంటాం కదా మేము. సో మళ్ళీ ఆ ప్రాసెసింగ్కి 14 working days సంథింగ్ అలా చెప్పారు. ఇంకా అది అవ్వలేదన్నమాట. ఆ లోపే మాకేంటంటే మెయిల్ వచ్చేసింది, ఇలా మీరు టికెట్స్ చేసుకోవచ్చు ఇట్లా వందే భారత్ మిషన్కి అని. సో మీకు నేను ఇంతకుముందు ఒకసారి బ్లాగ్లో కూడా చెప్పి ఉన్నాను, మేము ఈ వందే భారత్ ఫ్లైట్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాము అని. సో అది మేము చేసుకొని కూడా 2 months బ్యాక్ చేసుకుంటే ఇప్పుడు కాల్ కాదు, మెయిల్ వచ్చిందనమాట, టికెట్స్ చేసుకోండి అని. అంటే అది ఆల్మోస్ట్ 2 months దాటేసింది మేము రిజిస్టర్ చేసుకొని కూడా. సో అదనమాట. సో అదైతే మెయిల్ వచ్చింది. ఆశు పాస్పోర్ట్ ఏమో ఇంకా రెడీ అవ్వలేదు. సో టికెట్స్ అయితే చేసేసుకున్నాం ఫస్ట్, ఏదైతే అదైద్దిలే అని. ఇంకా లక్కీగా ఇంకా ఆర్పిటీ వాళ్ళని కాల్ చేసి కనుక్కుంటే కూడా పాస్పోర్ట్ అయితే ఇంకా ఎక్స్పైరీ అవ్వలేదు, అంటే వీసా కూడా ఇంకా ఉంది కదా. సో అందుకని కిడ్ ట్రావెల్ చేయొచ్చు, నో ఇష్యూస్ అనే చెప్పారు. కానీ ఈవెందో కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఇంత చేసుకొని మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్లో ఆపేసి అదంతా. సో ఇంకా ఫైనల్గా అయితే ఆర్పిటీ వచ్చేసింది ఈ వీక్లోనే. సో ఆర్పిటీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టిక్కర్కి అనమాట. సో స్టిక్కర్ ప్రింట్ చేసుకోవాలి తన పాస్పోర్ట్ మీద. సో దానికి వచ్చేసి స్లాట్ లేదు ఈ వీక్లో, నెక్స్ట్ వీక్లో ఉందన్నమాట. మా ట్రావెల్ కూడా నెక్స్ట్ వీక్లోనే. సో మాకు టైం అయితే సరిపోదు. అదేంటంటే పాస్పోర్ట్ ఇస్తే స్టిక్కర్ ప్రింటింగ్కి వాళ్ళు 3 or 4 working days తీసుకుంటారంట నార్మల్గా అయితే. సో మళ్ళీ సుదీప్ దానికోసం ఇంకా వేరే వాళ్ళకి కాల్ చేసి, సో ఇంకా అదంతా చేసేసరికి ఇంకా డైరెక్ట్గా పుత్రజయలో ఈఎస్డి ఆఫీస్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి నిన్న ఫ్రైడే, సో నిన్న వెళ్ళేసి మార్నింగ్ ఎంత తొందరగా వెళ్ళారంటే మార్నింగ్ వెళ్ళేసి ఆ వర్క్ ఫినిష్ చేసేసుకొని వచ్చేసారు. సో ఈఎస్డి పుత్రాజయాలో చేశారు కాబట్టి అప్పటికప్పటికే స్టిక్కర్ ప్రింట్ చేసి ఇచ్చారండి. చాలా చాలా లక్కీ అని చెప్పాలి. అన్ని టెన్షన్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి అనమాట ప్రస్తుతానికైతే. ఇంకా ఆశుద్ధి అది కూడా అయిపోయింది కదా. సో నేనైతే ఇంకా కొంచెం ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. ఎప్పుడు వెళ్తున్నాము అంటే నెక్స్ట్ వీక్ అండి, అంతకు మించి నేను పెద్దగా డీటెయిల్స్ చెప్పాలనుకోవట్లేదు. సో ఎంతైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ కదా. సో నేనైతే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం క్లోత్స్ అవి పెట్టేశాను. ఇంకా వీకెండ్ కదా, సుధీర్ వచ్చేసి షాపింగ్కి వెళ్తున్నాడు. సో ఇంకా పిల్లలకి చాక్లెట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అలాంటివి కొన్ని కావాలి కదా. ఏవైతే మ్యాండటరీయో అంతవరకే తీసుకెళ్తున్నామండి. సో ఎక్కువ లగేజ్ కూడా తీసుకెళ్ళట్లేదు. లగేజ్ ఆప్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు, ప్రాబ్లం ఏం లేదు. పర్ పర్సన్ 25 kg లగేజ్ ఇచ్చారు. ఇంకా మనకి హ్యాండ్ లగేజ్ 7 kg ఇచ్చారు. యాజ్ యూజువల్ లగేజ్కి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట. మరీ ఎక్కువ బట్టలు అలా కాకుండా కొంచెం అలా తీసుకెళ్తున్నాము అదనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇవాళ వచ్చేసి నేను పప్పుచారు క్యారెట్ ఫ్రై చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ కుకింగ్ ఫినిష్ చేసేసిన తర్వాత ఇంకా లగేజ్ ప్యాకింగ్ అదంతా చేస్తాను. సో అదనమాట ఇవాళ బ్లాగ్ అయితే మోస్ట్లీ అలానే ఉండిపోతుంది. నిన్న వచ్చేసి కిచెన్ క్లీనింగ్ కొంచెం స్టార్ట్ చేశాను. ఏంటంటే ఓన్లీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ వరకు అయింది అంతే. ఇంకా ఇప్పుడు నేను ఇంకా చాలా మంత్స్కే వెళ్ళబోతున్నాను కాబట్టి ఇంకా కిచెన్ మొత్తం కొంచెం ఆర్గనైజ్ చేసేసేయాలి. అంటే అవసరం లేనటువన్నీ తీసేసి ఇంకా మొత్తం వాష్ చేసి పెట్టేస్తే బెస్ట్ కదా. ఈవినింగ్ వస్తుంది మెయిడ్. సో ఈవినింగ్ ఇంకా ఇద్దరం కలిసి ఆ పని మొత్తం చేసేయాలి. నా ఒక్కదాని వల్ల అయితే అసలు కాదు. సో అదనమాట. ఫస్ట్ అయితే కుకింగ్ చేయాలి, ఆ తర్వాత ఇంకా పనులన్నీ ఉంటాయి ఇవాళ. సో చాలా 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 బిజీగా ఉండబోతున్నాము ఈ కొన్ని రోజులైతే. ఇండియా వెళ్ళే వరకు కొంచెం టెన్షన్ అనమాట. ఎక్కడ
ఏమేమి అడుగుతారో చాలా చాలా ప్రాసెస్లు ఉన్నాయంట. సో ఇంటర్నేషనల్ ట్రావెల్కి సో అవన్నీ చేసుకోవాలి. నాకు కానీ కుదిరితే కన్ఫర్మ్గా వాటిని మొత్తం కూడా ఒక వ్లాగ్గా చేసి పెడతాను. సో ఇన్ కేస్ ఎవరికన్నా వెళ్ళే వాళ్ళకి ట్రావెలింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో అది అలా అయితే చేద్దామన్న ప్లాన్ అయితే ఉంది నాకు. సో చూడాలి నేను ఎంతవరకు చేయగలుగుతాను. అంటే అంత ఈజీ ఏం కాదు కదా. నేను కొంచెం ట్రావెల్లో నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఇంకా ఆశను చూసుకోవాలి. సో అదంతా అనమాట మిక్స్డ్గా ఉంది. ఇంకా వచ్చేసి ఇండియా వెళ్తున్నాం కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే కొంచెం బాధగా కూడా ఉందన్నమాట. నేను ఎప్పుడన్నా వెళ్తే ఒక 1 మంత్కో 2 మంత్స్కో వెళ్ళేసి వచ్చేస్తాము. మేమైతే ఇయర్లీ ట్వైస్ వెళ్తామండి ఇండియా. మామూలుగా ఆశుకి హాలిడేస్ అన్నా, ఇంకా సుధీర్కి ఎక్కువ రోజులు లీవ్ ఉన్నా, ఇంకా మంచిగా ఏదైనా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి, లేదా క్లోజ్ రిలేటివ్స్ మ్యారేజెస్ ఉన్నాయి. సో ఇలాంటి వాటికంతా ఇండియాకి వెళ్తుంటాం. కాకపోతే ఈసారి ఎందుకు కొంచెం బాధగా ఉంది. ఈ ఇంటిని నేను బాగా మిస్ అవుతాను. ఆశు 2.5 అలా ఉన్నప్పుడు వచ్చాము ఇక్కడికి. సో ఇప్పుడైతే 5+ కదా, ఇంకా 5 years ప్లస్ కదా నువ్వు ఇప్పుడు, అంటే 5 years అబోవ్. హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ ఆర్ యూ? 5 years. ఓకే. సో అది రోజు ఇక్కడ ఉన్నప్పుడైతే ఆశుని చిన్నగా ప్రీ స్కూల్కి తీసుకెళ్ళేదాన్ని, తీసుకొచ్చేదాన్ని. అవన్నీ మిస్ అవుతాం కదా ఆ రోజులన్నీ. అవును కదా ఆశుమ్మ? ఆర్ యూ గోయింగ్ టు మిస్ మలేషియా? Yeah. ఓకే. ఆశు కూడా ఎట్లా మిస్ అవుతున్నాడంట. ఇంకా వచ్చేసి ఎస్పెషల్లీ మా పార్క్ అండి, అసలుకి ఒక్కరోజు పార్క్కి వెళ్ళకపోయినా కూడా దిగులు అనమాట. ఏదో మిస్ అయిపోయామనిపించింది నిజంగా. నైట్ అయ్యేసరికి ఏదో ఇవాళ చేయలేదు, ఏదో వెళిత్ అనమాట. పార్క్కి వెళ్ళి కొంతసేపు అలా అక్కడ టైం స్పెండ్ చేయకపోతే. సో అలాగే ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడంటే ఎవరు లేదు, అక్కలే ఉన్నారు. మోస్ట్లీ అక్క వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తారు. వాళ్ళు కూడా ఇండియా వెళ్ళే ప్లాన్లోనే ఉన్నారనమాట. వాళ్ళ పాప వచ్చింది యూఎస్ నుంచి, సో అందుకని వాళ్ళు కూడా వెళ్తారు. సో ఫ్రెండ్స్ అంటే ఇంకా మిగిలిన వేణి, స్వాతి, ప్రియాంక వీళ్ళందరూ ఆల్రెడీ ఇండియాలోనే ఉన్నారు. సో నేను అటు వెళ్తాను. మోస్ట్లీ ఇంకా ఫ్లైట్స్ అవన్నీ ఏమన్నా స్టార్ట్ అయితే వాళ్ళు ఇటు వస్తారేమో తెలీదు. ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఏమీ అర్థం కావట్లేదు. గోయింగ్ ఆన్ విత్ ద ఫ్లో అంటారు కదా, సో అది జరుగుతుంది అనమాట ప్రస్తుతానికైతే. ఇంకా అది ఫస్ట్ నుంచి అంటే పెళ్ళైన తర్వాత నుంచి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి, అంటే ఇక్కడ నేను బాగా కనెక్టెడ్ అనమాట. సో ఇక్కడ ఇంకా అందుకని కొంచెం బాధగా ఉంది. వెళ్ళాలి ఇన్ని నెలలు అంటే, కానీ వెళ్ళడానికైతే హ్యాపీ. వెళ్తున్నాము, అందరు ఉంటారు. ఇండియా అంటే హ్యాపీగా అందరితో ఉండొచ్చు కన్నా. సో అదనమాట ప్రస్తుతానికంటే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఉంటుంది కదా ఎవరికైనా కూడా, కొంచెం మన ఇల్లు వదిలేసి వెళ్ళాలి అంటే. సో అది అంటే చాలా ఇయర్స్ నుంచి, అంటే చాలా ఇయర్స్ అంటే ఇన్ ద సెన్స్ మోస్ట్లీ ఒక 2.5 to 3 years అయిపోయింది అనుకుంటా. ఈ ఆగస్ట్కి అనుకుంటాను 3 years అవుతాయి ఇంటికి మేము వచ్చి. సో అదనమాట. సరేనండి, మీరైతే ఇవాళ బ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా లంచ్ కూడా చేసేస్తున్నాము. పప్పు చారు చేశాను, అలాగే ఇంకా క్యారెట్ ఫ్రై, రైస్ పెట్టేశాను. సో ఇంకా మాకైతే లంచ్ టైం అండి. ఫస్ట్ అయితే లంచ్ చేసేసాము. చూపి వావ్. ఆ తర్వాత అయితే ఇంకా నేను ఆశు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఆశు కొంతసేపు ఆడుకోవాలి, అక్కడికి తీసుకెళ్ళు అంటే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో కొంతసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము అనమాట. ఐ థింక్ టైం అరౌండ్ 4 అలా అయినట్లుంది. సో ఇంకా ఇంటికి వచ్చేసరికి సుధీర్ కూడా వచ్చేసాడు. మీకు ఆల్రెడీ చెప్పినాను కదా తను షాపింగ్కి వెళ్ళి ఉన్నాడు అని. ఇంకా ఇది హల్దీరామ్స్ది గులాబ్ జామ్ ఉంటుంది కదా, సో అది తీసుకొచ్చాడు. ఫస్ట్ అయితే ఇంకా గులాబ్ జామ్ తింటున్నాము మేము. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇంకా కిచెన్కి వెళ్ళిపోయానండి డైరెక్ట్గా. అసలు అయితే కిచెన్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 hour 1.5 hours పట్టింది. అంటే మొత్తం ఉంటాయి కదా, సో పప్పులు కానివ్వండి, సో అలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇంకా అవన్నీ క్లియర్ చేసేసి ఇంకా మెయిడ్కి అన్నీ ఇచ్చేసి ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసి పెట్టించేసాను. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా అదే అనమాట, ఆ వర్కే నడుస్తూ ఉంది. సో ఇంకా ఒకవైపు ఏమో తను అన్నీ క్లీన్ చేస్తూ ఉంది, నేనేమో ఏమేమి ఇంకా అవసరం లేదు అవన్నీ తీసేసి తనకి ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట.
ఇంకా కిచెన్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత సో ఇంకా మళ్ళీ ఇంకా ఏంటి ప్యాకింగ్కి వచ్చేసాము. సో ఇక్కడ చూసారు కదా నేను ఆషు ఇంకా ఇది వచ్చేసి మా సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా సుధీర్ ఏమేమి తీసుకొచ్చాడో అవి ఓపెన్ చేస్తున్నాను. సో జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇవి వచ్చేసి వాల్నట్స్, ఇక్కడ వచ్చి డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి, చాలా ఫ్రెష్గా దొరుకుతాయి హనీఫాలో. ఐదర్ హనీఫా లేదా లులు, ఈ రెండే అనమాట మేము తీసుకునేది. సో ఇంకా డేట్స్, ఇంకా ఇవన్నీ వచ్చేసి చాక్లెట్స్. సో నార్మల్ అనమాట, ఇంకా పిల్లలకి చాక్లెట్స్ అవంతా కావాలి కదా. సో అలాగే ఇంకా యాక్స్ ఆయిల్. సో మేము మ్యాండేటరీ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు. సో ఇవన్నీ ఎప్పుడు తీసుకెళ్తానే ఉంటాం. ఇంకా అవి ఒకసారి ఏమేమి తెచ్చాడు చూసి ఇంకా లగేజ్ ఎంత అవుతుందో ఇంకా చూసుకోవాలి కదా, ఏ బ్యాగ్లో ఎంత లగేజ్ పెట్టాలో. సో ఇంకా అలా అంతా చూస్తూ ఉన్నాం. ఇంకా ఇవి మొత్తం కూడా ఇంకా డ్రై ఫ్రూట్సే. సో ఇవి వచ్చేసి ఓట్ క్రంచ్వి బిస్కెట్స్ ఉంటాయి కదా, సో అవి. ఇంకా తర్వాత ఇవన్నీ తీసేసి నేను మొత్తం ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. కొంతసేపు అయితే ఇంకా ప్యాకింగ్ చేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ టైం. ఆశకు వచ్చేసి ఇంకా కివి ఉన్నాయి ఇంట్లో, సో తనకి పీసెస్ కట్ చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత ఏమో నాకు గ్రేప్స్ జ్యూస్ చేసుకుందామని చెప్పి ఇంకా ఇవన్నీ తీసుకొని వాష్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇంకా ఇవన్నీ చూసారు కదా, మీకు నేను ఇంతగా చెప్పున్నాను కదా. సో ఈ యుటెన్సిల్స్ అన్నీ వాష్ చేసి ఇంకా ఈ వాష్ ఏరియాలో పెట్టాను. సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ తుడిచి మళ్ళీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. హలో అండి, ఇప్పుడైతే టైం వచ్చేసి మాకు ఈవినింగ్ 7 అయింది. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో మొత్తం వాష్ చేసేసి అక్కడ పెట్టామన్నమాట. ఇంకా క్లోత్స్ అయితే మొత్తం సర్దలేదు, ఇంకా సర్దాలి. సో ప్రస్తుతానికైతే అది. ఆశుకేమో కిందకి వెళ్ళాలంట, కాకపోతే మాకు ఫుల్గా రెయిన్ పడిపోతుంది. సో ఇంకని చెప్పి ఇవాళ అయితే పార్క్కి వెళ్ళట్లేదు. టైం అయితే 7 కావస్తుంది ఆల్మోస్ట్. ఇంకా తగ్గితే ఏమన్నా తీసుకెళ్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత హెవీగా పడుతుందో రెయిన్. ఇంకా కింద పార్క్ ఏరియాలో ఇంకా అట్లాగే కొంచెం రోడ్ సైడ్ కూడా మొత్తం వాటర్ అనమాట. సో అంత హెవీ రెయిన్ పడతా ఉండింది ఇవాళైతే. ఇక ఫైనల్లీ ఆల్మోస్ట్ 7:30, 7:45 అలా అయినప్పుడు రెయిన్ తగ్గిందనమాట. సో చూసారు కదా, ఫుల్ బయట వెదర్ అయితే మారిపోయింది. కానీ ఇంకా ఆశుకి కొంతసేపు అయినా తీసుకెళ్ళాలన్నమాట పార్క్కి, లేకపోతే ఇంకా గొడవ చేస్తూనే ఉంటాడు. ఇంకా సర్లే రెయిన్ స్టాప్ అయింది కదా, కొంతసేపు చల్లగా గాలి వస్తుందిలే అని చెప్పి ఇంకా పార్క్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే పార్కులో ఇక్కడ కొంచెం రూఫ్ లాగా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నాము. అక్కడ ఏంటంటే లైట్స్ అది ఉంటాయి. సో మొత్తం ఎవరు అంతగా పార్క్ కూడా రావట్లేదని చెప్పి మొత్తం లైట్స్ కూడా అయితే మొత్తం ఆన్ చేయట్లేదు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఎవరు లేరు ప్రస్తుతానికైతే, మేమే వచ్చినాము. ఇంకా ఖాళీగా ఉంది పూల్ ఏరియా. లేకపోతే వీకెండ్స్ నార్మల్గా అయితే చాలామందే ఉంటారు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసామన్నమాట. సో వెనకాల చూసారు కదండి, ఇంకా రెయిన్ పడుతూ ఉంది అని చెప్పి ఇంకా దట్టు ఇక్కడ సీటింగ్ అంతా నాట్ అలౌడ్ అనమాట. లేకపోతే ఇవి అటువైపు అంతా ట్రీస్ దగ్గర అలా అంతా ఇవి పెట్టేసి ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు మొత్తం రూఫ్ కింద తెచ్చి పెట్టేశారు సెక్యూరిటీ వాళ్ళు. సో అక్కడితో ఆ డే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఏంటంటే పెద్ద ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, అంటే ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట ప్యాకింగ్లో. ఇంకా అందుకని చెప్పి కొంచెం తీసినట్టంతా ఇంకా ఈ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసేద్దాం అన్నట్టు పెడుతున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమో వడలు చేసేసాను. ఇంకా తిని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో అక్క వాళ్ళు ఇవాళ లంచ్కి పిలిచారు, ఇంకా అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. సో అదనమాట ఇవాళ ప్లాన్స్. అయితే నేనైతే ఏమీ కుక్ చేయలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇప్పుడైతే మీకు రెసిపీస్ ఒక్కటి చూపిస్తాను అక్క ఏం చేసింది అని. సో ఇవి వచ్చేసి పచ్చిశనగ పప్పు ఉంటుంది కదా, సో వాటితోటి వడలు చేసింది. అలాగే ఇంకా టేస్టీగా చికెన్ బిర్యానీ, ఇంకా ఇది వచ్చేసి చికెన్ కర్రీ, అలాగే ఇంకా ప్రాన్స్ తోటి కర్రీ అనమాట. సో ప్రాన్స్తో మరీ అంత పులుసు అలా కాకుండా కొంచెం
హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే మీరు చూస్తుంది వచ్చేసి మా ట్రావెల్ బిఫోర్ డే వ్లాగ్ అనమాట. సో ఇప్పుడైతే నేను ట్రావెల్ బ్యాగ్లో మనతో ఉండే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, లేదా ఇలాంటి బ్యాక్ బ్యాగ్ ఉంటుంది కదా, సో దీంట్లో పెట్టుకునే ఎసెన్షియల్ ఏంటో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు నేను ఎలాగో సర్దుకుంటున్నాను, అందుకని మీకు కూడా ఒకసారి చూపించేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్లు ఇప్పుడు ఇది షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ బ్యాగ్ నాతో క్యారీ చేస్తున్నాను. సో ఇందులో నేను ఏమేమి పెట్టుకుంటాను ఐటమ్స్, సో ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్కి మనకి ఏమేమి ఇంపార్టెంటో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి ఉన్నాయి కదండి, గ్లౌజెస్ అనమాట. హ్యాండ్ గ్లౌజెస్ తీసుకున్నాము ఒక ప్యాక్. దీంట్లో వచ్చేసి 100 ఉంటాయి, కాకపోతే ఇవన్నీ పెట్టను అనమాట. అంటే మన బ్యాగ్ ఇంత ఉంది, సో చూసారు కదా, ఇవన్నీ పెట్టేస్తే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా అయిపోతుంది. సో ఒక 10 to 20 పీసెస్ వరకు ఇలా ఇవి పెట్టేస్తాను. సో ఇవి ఫర్ అడల్ట్స్ అండి, సో మనకి మాత్రమే అనమాట, పిల్లలకి ఇవేమి యూజ్ అవ్వవు. సో ఇవి వచ్చేసి మనం కొంచెం యూజ్ చేసి కొంతసేపు తర్వాత మనం ఎక్కువసేపు అలా ఉన్నాము అంటే డిఫరెంట్ ఐటమ్స్ అంతా టచ్ చేస్తూ ఉంటాం కదా మనం. సో అందుకని చెప్పి ఇవి డిస్పోజల్ అనమాట, మనం ఉంచుకొని ఇంకా ఏదైనా టచ్ చేసాంలే ఎందుకు అనిపించినప్పుడల్లా మనం ఇవి యూజ్ అండ్ త్రో టైప్లో. సో ఇవి వచ్చేసి ఒక 10 to 20 పీసెస్ అలా పెట్టేస్తాను నా బ్యాగ్లో వచ్చి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి అండి, ఇవి వచ్చేసి N95 మాస్క్లు అనమాట. సో ఇవి నాకు ఒకటి, సుధీర్కి ఒకటి ఉన్నాయి. అలాగే ఇంకా ఇవి, సో ఇవి కూడా ఇలాంటి మాస్క్లు బ్లాక్ కలర్వి. సో వీటితో పాటు ఈ మాస్కులు కూడా అండి, సో సారీ ఇవి, సో ఈ మాస్కులు కూడా, ఇవి కూడా వచ్చి 50 పీసెస్ ఉన్నాయి. సో ఇవి కూడా అడల్ట్స్కే. సో ఈ మాస్కులు కూడా ఒక 10 to 20 అలా పెట్టేస్తాను బ్యాగ్లో. సో ఇలాంటి ఏమంటారు, ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే పెట్టను, ఒక 20 పీసెస్ అయితే మట్టికి పెట్టేస్తాను అనమాట. సో ఇవి గ్లౌజెస్, మాస్క్లు. ఇక ఆ తర్వాత శానిటైజర్. సో శానిటైజర్స్ చూసారు కదా, ఇలాంటి చిన్నవి క్యారీ చేస్తున్నాము. ఒక 3 శానిటైజర్స్ అయితే పెడతాను. ఇవైతే మొత్తం బ్యాగ్లో పెట్టేస్తాను, ఈచ్ మెంబర్కి ఒకటి ఉంటుందిలే అన్నట్టు ఇలా 3 తీసేసుకున్నాం అనమాట. సో ఒక 2 వచ్చేసి గార్డియన్వి, ఇంకోటి వచ్చేసి లైఫ్ బాయ్వి. సో ఇవి శానిటైజర్స్ మస్ట్ అసలు ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్కి. ఇంకా వచ్చేసి ఇదేంటంటే పిల్లలది అనమాట, సో ఆషుది. సో ఇలాంటివి ఒక 2-3 ఉన్నాయి. సో ఇవి క్లాత్ అనమాట, ఇవి వాషబుల్ కూడా, మళ్ళీ ఆర్డర్ చేశాను. సో ఇలాంటివి మాస్క్లు ఉన్నాయి ఆషుకి. సో తనకేమో ఇవి పెట్టేస్తాను. ఇంకా వచ్చేసి టిష్యూస్ అండి. సో నెంబర్ ఆఫ్ టిష్యూస్, ఇంకా మనం పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు టిష్యూస్ ఎన్ని ఉన్నా కూడా పర్వాలేదు. సో మనము పొద్దుగూకులు ఇంకా మనం వెళ్ళి వాష్ బేసిన్స్ ఎక్కడ ఉన్నాయి, సో అవన్నీ మనం చూసుకోలేము కాబట్టి టిష్యూస్ అండి, వెట్ టిష్యూస్ ముఖ్యంగా. అలాగే ఇంకా డ్రైవి కూడా అవి. సో ఇంకా వచ్చేసి పెన్స్ అండి, చాలా నెంబర్ ఆఫ్ ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుందంట. సో అందుకని చెప్పి ఒక 3 పెన్స్ అలాగా నా దగ్గర విడిగా ఉంటాయి, సుధీర్ దగ్గర ఉంటాయి. సో అందుకని చెప్పి పెన్స్ క్యారీ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ మనకి ఈసారి పెన్స్. ఇంకా వచ్చేసి ఆశు కోసం ఒక బాటిల్ అయితే పెట్టాను, వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తాను. ఇంకా వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అండి. సో ఇలాంటివి మనకి స్నాక్స్ అయితే కన్ఫర్మ్, పిల్లలకి కన్ఫర్మ్. తట్టు ఇంకా ట్రావెల్ అప్పుడు మనకు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఫుడ్ ఐటమ్స్ అయితే చాలానే పెడుతున్నాను. ఇంకా వచ్చేసి మనకి రేపు ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు, కానీ ఏమో ఎందుకులే బయట తినడం అన్నట్లు ఇంకా సో ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాం. కనీసం ఒక్క మీల్ కన్నా సరిపోతుంది కదా, నెక్స్ట్ మొత్తం జర్నీ మొత్తం మనం చేసుకుందే తినాలి అంటే సరిపోదు, జస్ట్ 1 మీల్కైనా సరిపోవాలి కదా అన్నట్లు. ఇంకా రేపు మార్నింగ్ లెగ్సిన తర్వాత ఇంకా లెమన్ రైస్, అలాగే కొంచెం వడలు, గారెలు ఉంటాయి కదా, సో అవి వేద్దామన్న ప్లాన్ అయితే ఉంది. అవి చేద్దామని అనుకుంటున్నాను, ప్లాన్ కాదు, కన్ఫామ్గా చేయాలి. సో అదనమాట. ఇంకా వచ్చేసి ఆశుకి కావాలి అంటే పీడియాష్యూర్, సో అలాంటిది కొంచెం పెడతానండి. అంటే పిల్లలకి కదా, వీళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటారు, కొన్నిసార్లు ఏంటంటే ట్రావెల్లో ఫుడ్ అస్సలు తినరు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదన్నా కొంచెం మిల్క్ పౌడర్ అది పెట్టుకుంటే, ఇంకా మనకి మిల్క్ అవైలబుల్లో లేకపోయినా కూడా హాట్ వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడం. సో అలాంటి కొంచెం చిన్న టిప్స్ మనం చేయాల్సిందే కదా పిల్లలకి. సో అదనమాట. ఇంకా వచ్చేసి కన్ఫామ్గా మనం కొంచెం ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ట్రాష్ వేసుకోవడానికి చూసి పెట్టుకుంటే కూడా మంచిదే. ఎందుకంటే మనం గార్బేజ్ బిన్స్ ఎక్కడెక్కడో ఉంటాయి, దూరంగా ఉంటాయి ఎయిర్పోర్ట్ అంటే. మనం అంత దూరం వెళ్ళి అదంతా తెచ్చుకోవడం, అక్కడికి వెళ్ళి మనం పడేయడం అదంతా కష్టం కాబట్టి మొత్తం ఒకసారి ట్రాష్ కవర్లో పెట్టేసుకొని
మనం తినేసిన తర్వాత ఫుడ్ అవి మొత్తం అక్కడ పడేస్తే సరిపోతుంది. సో అదనమాట. ఇంకా వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ చూపించేసాను కదా. సో ఇవండి. ఇంకా వ్యాలెట్ యాజ్ యూజువల్ నా దగ్గర పెట్టుకుంటాను వ్యాలెట్. ఇంకా పాస్పోర్ట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, టికెట్స్, సో అలాంటివన్నీ సుధీర్ దగ్గర పెట్టేస్తాను అనమాట. ఇంకా వచ్చేసి నా హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా, సో అందులో ఇంపార్టెంట్ అండి మన ల్యాప్టాప్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, సో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అలాంటివి ఉంటే మన హ్యాండ్ లగేజ్లో క్యారీ చేయడమే చాలా వరకు మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మనం చెక్-ఇన్లో పడేసామంటే కొంచెం ఎందుకన్నట్టు కొంచెం టెన్షన్ కదా, సో అలాంటివంతా. సో ఇంపార్టెంట్వన్నీ మనం 7 kg ఉంటుంది కదా మనకి అలో చేస్తారు కదా ఫ్లైట్లోకి, సో అందులో పెట్టుకోవడమే మంచిదని నా ఒపీనియన్. సో అదనమాట. మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మొత్తం ఇంక్లూడ్ చేశానని అనుకుంటున్నాను. సో చాలా హడావిడిలో ఉన్నాం కాబట్టి ఒకటి కొంచెం అటు ఇటు మర్చిపోతూనే ఉంటాం. సో మోస్ట్లీ అన్నీ అయితే కవర్ చేసేసాను. సో ఇదనమాట నా బ్యాక్ ప్యాక్లో నేను క్యారీ చేస్తుంది. సో కిడ్స్ ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కన్నా కూడా మనకి బ్యాక్ ప్యాక్స్ చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అవి జారిపోతూ అలా ఉంటాయి కదా, సో నేనైతే బ్యాక్ ప్యాగే ప్రిఫర్ చేస్తాను. సో ఇదనమాట నా బ్యాక్లో పెట్టుకునే ఐటమ్స్ గురించి అయితే. ఇంకా కొంచెం ఆశుకి కావాల్సిన ఐటమ్స్ ఇంకా చెప్పాలంటే ఫోన్ అండి, మొబైల్ ఉంటుంది కదా, సో మొబైల్లో వచ్చేసి వైఫై ఉంటే నో ప్రాబ్లం. కొన్నిసార్లు మనకి వైఫై సరిగ్గా కనెక్ట్ అవ్వదు, అలా అనుకున్నప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టేస్తానండి నేను కొన్ని రైమ్స్. ఇంకా ఫుడ్ కూడా ఇంకా ఏమి ఇవ్వరు ఫ్లైట్లో. మనకి ఈ సిచ్యువేషన్ ఫుడ్ ఏం లేదు, ప్రొవైడ్ చేయరంట ఫ్లైట్లో, ఓన్లీ వాటర్ బాటిల్స్ ఇస్తారంట అంతే. సో బెటర్ మన ఫుడ్ మనం తీసుకెళ్ళడం అనేది బెటర్, కిడ్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ. ఇంకా వచ్చేసి వాటర్ తీసుకెళ్ళాలి. సో మొబైల్లో గ్యాడ్జెట్స్లో ఖచ్చితంగా మనం డౌన్లోడ్ చేసేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఎటువంటిది ఉండదంట. సో అదండి. ఇంకైతే నేను బ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఇది కొంచెమన్నా యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక యూజ్ అయితే ఖచ్చితంగా బ్లాగ్ని లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈసారికి మలేషియాలో ఇది లాస్ట్ బ్లాగ్ అవ్వబోతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాతే మళ్ళీ మీరు మలేషియా బ్లాగ్ చూస్తారు. సో రేపు వచ్చేసి ఇంకా ట్రావెల్ కాబట్టి ఇంకా రేపు మోస్ట్లీ ట్రావెల్ వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆ తర్వాత నుంచి మీరైతే ఇండియా వ్లాగ్స్ చూస్తారనమాట. సరే, సీ యూ, బాయ్. సీ యూ ఆల్ ఇన్ ఇండియా, బాయ్.